క్రీస్తు నామమున మీకందరికీ శ్రమ దేవుని యొక్క శుభములు తెలియజేస్తున్నాను. ఇంతవరకు మనము దాదాపు 11 రోజులు పూర్తి చేసుకొని 12వ రోజులకి మనం ప్రవేశించడానికి దేవుడు గ్రహించడంలో కృపను బట్టి మరి ఆయన మార్చిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి ఘనతను బట్టి సమయాన్ని బట్టి ఆయనకు మొట్టమొదటిగా మనం తెలియజేస్తున్నాము. చిగురించడం లెంట్ అనగా చిగురు, నూతన స్వభావం కలిగి నూతనత్వం అంటే ప్రతి మొక్క ఈ యొక్క వసంతకాలంలో చిగురిస్తూ ఉంటుంది. మరి ఆ చిగురు ఎంతో అందంగా మరి నూతనమైన చిగురు కాబట్టి నూతన స్వభావం కలిగి ఉంటుంది. మరి అదే విధంగా మనము కూడా ఈ యొక్క లెంట్ సమయం మనకి ఎందుకు ఇస్తున్నారంటే ప్రతి సంవత్సరం దేవాది దేవుడు ఈ 40 రోజులు ఆయన యొక్క ధ్యానించేటప్పుడు శ్రమ మరణ చరిత్రను ధ్యానించేటప్పుడు దేవాది దేవుడు మనకిచ్చిన యొక్క గొప్ప ఉపదేశం బట్టి ఆయనకు మనం ముందుగా స్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. మరి నూతన స్వభావం మనం ధరించాలి, నూతనంగా ఉండాలి, నవీన స్వభావం మనం ధరించాలి. ఆయన గుణాతిశయాలను పచ్చపరిచే వారంగా మనం ఈ లోకంలో జీవించాలనే ఉద్దేశంతోనే మరి ప్రతి సంవత్సరం 40 రోజులు మనము ఆయన శ్రమమైన చరిత్రను మనం ధ్యానిస్తూ ఉన్నాం. మరి మనలో గొప్ప మార్పులను దేవాది దేవుడు ఈ యొక్క ప్రతి సంవత్సరము మనకి ఇస్తున్నాడు. ఈ క్రీస్తు శకము 340 సంవత్సరంలో రగారి అనే శాస్త్రవేత్త నికే కాలంలో 40 రోజులు శ్రమ మనము ధ్యానము ఏర్పాటు చేసి ఉంటున్నారు. అప్పటి నుండి ప్రపంచమంతటా క్రైస్తవులు ఈ యొక్క 40 రోజులను లెంట్ను ఆచరిస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క ముఖ్యమైన అంటే నేటి ధ్యానాంశం మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయం 57వ వచనం నుండి 68వ వచనం వరకు మనం ఇప్పుడు చదువుకున్నాం. మత్తయి అంటే కొద్దిగా గ్రంథకర్తల గురించి మనం తెలుసుకుందాం. మత్తయి అనగా దేవుని వరము అని అర్థం. ఇతను మొదటి పేరు లేవి, తండ్రి కపెర్నహూములో నివసించు అల్ఫయి కుమారుడు. లూకా రాసిన సువార్త 5:29లో గొప్ప విందు చేసిన లేవి. ఈ భాగ్యవంతుడు సమస్తమును విడిచి ప్రభువును వెంబడించిన వాడు. మిగిలిన సువార్తల కన్నా అంటే సువార్తల లాగానే మత్తయి సువార్తలో కూడా యేసుక్రీస్తు జన్మ వృత్తాంతము జీవితం గురించి ఆయన బోధన గురించి వివరిస్తూ ఉన్నాడు. దేవుని ప్రజలంటే ఎవరు, వీరు ఎలా జీవించాలి అని కూడా మత్తయి రాసిన సువార్తలో ఎంతో వివరంగా సువార్తికుడు వివరించి ఉన్నాడు. మోషేకు ఇశ్రాయేలు ప్రజల జీవన విధానాన్ని నిర్దేశించి ఆజ్ఞను దేవుడు సీనాయి పర్వతం మీద ఇచ్చిన విధంగా మత్తయి సువార్తలో కూడా కొండ ప్రసంగం యేసు తన అనుచరులు ఎలా జీవించాలి అనే బోధన మనం ఈ సువార్తలో చూస్తున్నాం. మరి ఈ కొండ ప్రసంగాన్ని బట్టే మన మహాత్మా గాంధీ మన జాతి పిత ఎంతో ఇన్స్పైర్ అయ్యి క్రైస్తవ మతాన్ని కూడా ఆయన అంటే క్రైస్తవులు అంటే నాకు ఇష్టం అని ఆయన క్రైస్తవ బోధ ఈ కొండ మీద ప్రసంగం ఆయన్ని ఎంతో ఇన్స్పైర్ చేసింది అన్నమాట. మరి అప్పటి నుండి ఆయన కూడా ఎంతో సౌమ్యంగా క్రీస్తులాగా బ్రతకాలని కూడా ఆయన ప్రయత్నం చేశారు. మరి అదేవిధంగా మత్తయి రాసిన సువార్తలో బెత్లెహేము యూదా దేశపు బెత్లెహేమా అనేది మరియు దావీదు పట్టణము యూదా దేశపు బెత్లెహేము దావీదు పట్టణం అని యేసు వంశావళి దావీదును పేర్కొని దావీదుకు కలిగిన సంబంధాన్ని మరి ఆయన యొక్క వంశావళిలో రాహాబును రూతును స్త్రీలను ప్రత్యేకంగా మరి ఈ యొక్క సువార్తలో ఆయన యొక్క వంశాన్ని యేసుక్రీస్తు వంశావళిని
మనం అంటే ఈ సువార్తలో యేసు ప్రభువు రాజుగా ఆయన వాదించడం జరిగింది, రాజాతి రాజుగా. అందుకే మనం ఇప్పుడు రాజాతి రాజని, రాజులకు రాజా అని పాట పాడుతున్నాం. మరి అటువంటి గొప్ప సువార్తల నుండి భాగంలో మనం ఏర్పాటు చేసుకున్నాము. మొట్టమొదటిగా మనము యేసును పట్టుకొని వారు ప్రధాన యాజకుడైన కయప యొద్దకు ఆయనను తీసుకొని పోగా అక్కడ శాస్త్రులను పెద్దలను కూడి ఉండేది. పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిట వరకు ఆయనను దూరం నుండి వెంబడించి లోపలికి పోయి దీని అందమేమో చూడవలనని బండ్రోతలతో కూడా కూర్చోలేదు. మరి ఫస్ట్ మొట్టమొదట మనం పేతురుని ఇక్కడ చూస్తున్నాం. పేతురు మరి ఈ యొక్క పాఠ్య భాగంలో, ఈ యొక్క వాక్య భాగంలో మనము పేతురు, ప్రధాన యాజకుడైన కయప, మరి యేసు ప్రభువు గురించి మనం ధ్యానించాల్సిన వారు అనుకున్నాం. పేతురు మొదటి పేరు సీమోన్. అంటే పేతురు గురించి మనం చెప్పుకోకుండా ఉండేది. ఎందుకంటే పేతురు యేసు ప్రభువుకు చాలా ప్రియమైన శిష్యుడు. ప్రియమైన శిష్యుడు ముగ్గురు, పేతురు, యాకోబు, యోహాను. వీరి ముగ్గురు పేతురు కూడా చాలా ప్రియమైన శిష్యుడు యేసు ప్రభువు. ఆయన మొదటి పేరు సీమోన్. యేసు ప్రభు శిష్యుడిగా చేరిన తర్వాత ఆయన్ని పేతురు అని పిలిచారు. పేతురు అనే పదమునకు రాయి అని అర్థం. ఆ రాయి పైన, ఆ బండ పైన నా సంఘం కట్టబడుతుంది. మరి మత్తయి రాసిన సువార్త 16:16లో మనం చూసినట్లయితే 16:16 దయచేసి 16వ అధ్యాయము 16లో ఫస్ట్ ఓకే చదవండి. అందుకు ఆయన అరుగు సీమోను పేతురు, నీవు సజీవుడకు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాడు. మొట్టమొదటిగా పేతురు చెప్పాడు. పేతురు ఆయన్ని క్రీస్తుగా ఒప్పుకున్నాడు. సంఘానికి ఆయన తన శిష్యులకు కూడా ఈ యొక్క ముఖ్యమైన అంశాన్ని క్రీస్తు, నీవు క్రీస్తు. కానీ పేతురు మరి ఈ యేసు ప్రభు ఏమంటున్నాడు, ఈ యొక్క సంగతి నీకు పరలోకం నుండి నీకు దేవుడు తెలియజేస్తేనే కానీ నీకు ఈ సంగతి నా తండ్రి నీకు ఈ సంగతి నీకు బయలుపరిచేదే కానీ నరుడు నీకు బయలుపరచలేదు. నరుడు ఆయనకు బయలుపరచలేదు. పేతురుకు దేవాది దేవుడు అంటే ప్రభువే ఆయనకు బయలుపరిచి, తండ్రే ఆయనకు యేసు ప్రభువుని బయలుపరిచి ఉన్నాడు. మరి అందుకనే ఏం చేశాడు ఇక్కడ, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను, నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందును బంధించబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడును అని అతను చెప్పాడు. మరి పేదలకు ఇంతటి ధన్యత, ఇంతటి భాగ్యాన్ని ఇచ్చిన దేవాది దేవుడిని అక్కడ సంశయిస్తూ అనుమానిస్తూ ఆయన బయటనే కూర్చోవడం, బండితో బయట కూర్చోవడం జరిగిందనమాట. బండితో కూర్చొని ఆయన ఏమవుతుందో లోపలికి వెళ్ళడానికి ఎందుకు ఆయనకు శిష్యుడికి ధైర్యం లేదు. పేదలకు ఎంత గొప్ప శిష్యుడు ఆయనకు ధైర్యం లేదు, సంశయిస్తూ ఉన్నాడు. మరి ఈ విషయంలో ఆయన విశ్వాస భ్రష్టత్వం పొంది వెళ్తున్నాడు. మరి అంతేకాదు గురుద్రోహం చేస్తున్నాడు. ఎందుకంటే నేను ఎరగను కుమారుడు చెప్పిన శిష్యుడిని. మరి అది ఆ పాఠ్యభాగం మళ్ళీ నెక్స్ట్ ఇంకొక భాగంలో వస్తుంది, అది శ్రద్ధగా నేర్చుకోవచ్చు అది తర్వాత. కాబట్టి పేరు ఇంతటి గొప్ప పరలోక తాళపు చెవులు నీకు ఇస్తున్నాను, నువ్వు ఏది భూలోకంలో ఏది ఇవ్వలే అది పరలోకంలో ఇవ్వబడుతుంది, భూలోకంలో నేను ఏది బంధిస్తే పరలోకంలో బంధించబడుతుంది అని పేతురుకు ఎంతో ధన్యత ఇచ్చిన దేవాది దేవుడు. అంతేకాకుండా చివరిగా మళ్ళీ ఆయన మరణించి తిరిగి లేచిన పునరుత్థానమైన రోజు కూడా పేతురు కనిపించినప్పుడు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని మూవారు అడిగినప్పుడు, అవును నేను ప్రేమిస్తున్నాను అన్నప్పుడు, నీవు నా గొర్రెల మేపు. మరి ఆ విధంగా పేతురు తన యొక్క అవిశ్వాసం, అల్ప విశ్వాసాన్ని సముద్రంపై నడిచినప్పుడు కూడా పేతురు అల్ప విశ్వాసిగా మునిగిపోవడం, మరి యేసు ప్రభువుని రక్షించి అల్ప విశ్వాసం చెప్పని ఆయన్ని
పశ్చాత్తాపడి దేవుని యొక్క సేవలో ఎంతో ఘనంగా ఆయన వాడబడ్డాడు. మరి 3000 మంది ఒకేసారి బాప్టిజం తీసుకున్న ఆయన యొక్క బోధలు, పేతురు యొక్క బోధలు, మరి అటువంటి అద్భుత కార్యక్రమం ఎంతో మందికి స్వస్థత చేయడం, ఎంతో మందిని ఆయన మరి ఎన్నో ఘనమైన కార్యములు, మరి చెరసాలలో బంధించినప్పుడు ఆయన విడుదల కావడం, దూత వచ్చి ఆయన తీసుకుని రావడం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. అంతటి గొప్ప కార్యం దేవుడు అతనికి తర్వాత జరుగుతుంది. మరి నెక్స్ట్ మనం చూడవలసింది సన్హెడ్రిన్ సభ. ఆయన యేసుప్రభువును అంటే వారు తీసుకొని నేరుగా ఎక్కడికి వచ్చారంట, యేసును పట్టుకునే వారు ప్రధాన యాజకుడైన కయప యొద్దకు ఆయన తీసుకొని పోగా అక్కడ శాస్త్రులను పెద్దలను కూడి ఉండేది. పేతురు ప్రధాన యాజకుడు ఇంటి ముంగిటి వరకు ఆయనను దూరం నుండి వెంబడించి లోపలికి పోయి దీని అందమేమో చూడవాలని బంధువులతో కూడా కూర్చొని ప్రధాన యాజకులు మహాసభ వారందరూ యేసును చంపాలని ఆయనకు విరోధంగా అబద్ధ సాక్ష్యము వెతుకుచుండిరి. ఈ సన్హెడ్రిన్ సభ యొక్క ముఖ్యమైన ఇది యూదా సుప్రీం కోర్ట్. దీనిలో 70 మంది సభ్యులు ఉంటారని మనకందరికీ ఇక్కడ సన్హెడ్రిన్ సభ గురించి వివరించిన వారందరూ కూడా వివరించుకుంటున్నారు. 70 మంది ఇది మోషే ఇశ్రాయేలుకు నియమించిన 70 మంది న్యాయాధిపతులతో కూడిన సభ. దీనిలో పరిసయ్యులు, శాస్త్రులు, సదుకాయులు, యాజకులు, యూదా పెద్దలు, సమాజ మందిరం వారు, వీరందరూ కూడా అధికారులందరూ కూడా ఈ సభలో అధికారులు అందరూ ఈ సభలో ఉంటారన్నమాట. మరి ప్రజలకు శాంతి సౌభాగ్యాలను కలుగజేయటయే దీని ఉద్దేశం. ఈ సన్హెడ్రిన్ సభ యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రజలకు శాంతి సౌభాగ్యాలను కలుగజేయడం, అంతేకాకుండా మతపరమైన విషయములను పరిశీలించుటకు అధికారము కలదు. అంతేకాకుండా ధర్మశాస్త్రములకు వ్యతిరేకముగా పాపం చేసిన వారిని రాళ్లతో కొట్టి చంపుటకు అధికారం ఇవ్వబడింది. ఇన్ని అధికారాలు కలిగిన ఈ సన్హెడ్రిన్ సభ యేసు ఎడల ఏం చేస్తుందో చూస్తున్నాం. మరి సాక్ష్యాలు వచ్చాయి, అబద్ధ సాక్ష్యాలు. ఈ సాక్ష్యాలు ఏం చెప్తున్నాయంటే కయప ముందుగానే వారిని సిద్ధపరచారు, సాక్షులను సిద్ధపరచారు. కానీ ఆ సాక్షులు ఎవరు కూడా అక్కడ వారు చెప్పింది వంతన లేదన్నమాట. అక్కడ వారు చెప్పిన విషయాలు మనం పరిశీలిస్తే ఎవరు కూడా అంటే ఇద్దరు కలిసి సాక్ష్యము ఏకమై చెప్పినప్పుడు ఆ యొక్క సాక్ష్యానికి మరణశిక్ష విధించవచ్చు అన్నమాట. కానీ వారు ఇక్కడ సాక్షులు చెప్పినది ఏంటంటే వీళ్ళు దేవాలయం పడగొట్టి 3 దినాల్లో దానిని కట్టగాలని చెప్పినది. ప్రధాన యాజకుడు లేచి నీవు ఉత్తరమేమి చెప్పవా, వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యమేమని అనగా యేసు ఊరకుండేది. మనం ఇక్కడ చూస్తున్నాం యేసు ప్రభు గారు మౌనంగా ఉంటారు. ఎందుకు ఆయన మౌనంగా ఉన్నాడంటే దేవుని యొక్క తండ్రి యొక్క ఆయన యొక్క ఉద్దేశం, ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి యేసు ప్రభు గారు చాలా మౌనంగా ఉంటున్నారు. ప్రధాన యాజకుడి సమక్షంలో ఆయన మౌనంగా ఉన్నాడు, పిలాతు సమక్షంలో మౌనంగా ఉన్నాడు, హేరోదు సమక్షంలో కూడా మౌనంగా ఉన్నాడు. మరి అంతేకాదు, మరి ఈరోజు మనం చదువుకున్న సువార్త పాఠంలో యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయం 6వ వచనంలో ఒక వ్యభిచారం చేస్తూ స్త్రీ పట్టణాలను ఆయన శిక్షించవాలని వారందరూ కూడా తీసుకొని వచ్చి పెద్దలు అందరూ కూడా తీసుకొని వచ్చినప్పుడు ఆయన మౌనంగా ఉండి, ఒకసారి చూస్తాం యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము 8:6 వాక్యం. ఆయన నేరం మోపవాలని ఆయన శోధించుచు ఇలా అడిగి
మౌనంగా ఉంటున్నాడు. ఆయన యెషయా 53:7 చెప్పిన విధంగా యెషయా 53:7 అతను దౌర్జన్యం నుండిను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తీయబడి గొర్రె పిల్లయు బుచ్చి కత్తిరించు అని ఎదుట గొర్రెయు మౌనంగా ఉన్నట్లు అతడు నోరు తెరవలేదు. మరి ఈ ప్రవచనం ఈ యొక్క 700 సంవత్సరాల క్రితము యెషయా ప్రవచించిన విధంగా ఆయన మౌనంగా ఉండడం మనం చూస్తున్నాం. వదకు తేబడిన గొర్రె పిల్ల వలె బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెలు మౌనంగా ఉంటున్నట్టు అతడు నోరు తెరవలేదు. మరి ఇవన్నీ కూడా ఆయన కార్యసిద్ధి కనుక, కార్యం నెరవేర్చాలి కనుక మరి అక్కడ తిరుగుబడి మాట్లాడితే మరి ఆయన యొక్క దేవుని యొక్క చిత్తము ఆయన నెరవేర్చలేకపోవచ్చు. కాబట్టి ఆయన అక్కడ మౌనంగా ఉండడం జరిగింది. కైపను గురించి మనము కొద్దిగా తెలుసుకుంటాము. కైప ముఖ్యమైన పాత్ర ఇందులో వహిస్తున్నాడు. మరి ఆ విధంగా మౌనంగా ఉన్న యేసు ప్రభువును చూసి, నీవు ఉత్తరమేమీ చెప్పవా, వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యమేమని అడుగగా యేసు ఊరకుండెను. అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి, నీవు దేవుని కుమారుడైన క్రీస్తు అయితే ఆ మాట మాకు చెప్పుమని జీవం గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నాను. మరి నీవు దేవుని కుమారుడైతే మరి ఇదే యొక్క సవాల్ను మనము యేసు ప్రభువు 40 రోజులు ఉపవసించి అరణ్యంలో ఉన్నప్పుడు సాతాను చేత ఆయన శోధింపబడినప్పుడు అప్పుడు కూడా నీవు దేవుని కుమారుడైతే 3 సార్లు ఆయన్ని శోధించడం జరిగింది. అయితే యేసు ప్రభువు మరి ఏ సమాధానం అంటే సాతాను అక్కడ జయించిన విధంగానే ఇక్కడ కూడా యేసు ప్రభువు మరి వీరికి ఎటువంటి సమాధానము ఇవ్వకుండా నీవు దేవుని కుమారుడైతే మరి దేవుని కుమారుడే కదా అయినా మనం ఎన్నో అంటే ఈరోజు కూడా మనకు సువార్త పాఠంలో కూడా అంటే మత్తయి రాసిన సువార్త 5:7 సారీ 2:15 అప్పుడు అతడు లేచి రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తులకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచితిని. ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిపించితిని. దేవుని కుమారుడైన యేసు ప్రవచనం ప్రకారము ఆయన ఐగుప్తు నుండి వచ్చిన దేవుని కుమారుడు. అంటే ఆ ప్రవచనం ప్రకారమే యేసు ప్రభు దేవుని కుమారుడుగా ఈ యొక్క మనుష్య కుమారుడుగా జన్మించి అంటున్నాడు అన్నమాట. మరి ఆ ప్రవచనం అంటే అప్పుడు ఆయన వారు చెప్పిన సాక్ష్యం ఏంటంటే వీడు దేవాలయం పడగొట్టి 3 దినాలలో దానిని కట్టగలడని చెప్పానండి. ప్రధాన యాజకుడు లేచి నీకు ఉత్తరమేమి చెప్పవా అని అంటే వారు చెప్పింది దేవాలయం గురించి ఆయన పడగొట్టాలని 3 రోజుల్లో పడగొట్టిగా లేపుతానని చెప్పారు యేసు ప్రభువు. సాక్ష్యం అని చెప్పని వారు చెప్పారు. కానీ అది శరీరమును బట్టి యోహాను రాసిన సువార్త 2:20 యోహాను రాసిన సువార్త 2:20లో మనం చూసినట్లయితే అంటే ఆయన తన
శరీరము దేవాలయం గురించి ఈ మాట చెప్పారు. శరీరము దేవాలయం గురించి ఆయన ఈ మాట చెప్పారు. ఎందుకంటే ఇక 3 రోజుల్లో ఆయన మరణించి తిరిగి లేకపోతున్నాడు కనుక శరీరం అనే దేవాలయం గురించి మన దేహము దేవాలయం ఉంటున్నదని మన యొక్క వాక్యం దేవుని గంధం కూడా తెలియజేయడం. మరి ఆ విధంగా యేసు ప్రభు వారు తప్పుడు సాక్ష్యములు ఇతను దేవాలయం పడగొట్టి 3 రోజుల్లో లేపుతారని చెప్పారని ఒక తప్పుడు సాక్ష్యము వారు చెప్పిన వల్ల కయప మళ్ళీ ఆయన యేసు ప్రభువును మళ్ళీ అడుగుతున్నాడు, నీవు దేవుని కుమారుడైతే నీవు జీవము గల దేవుని కుమారుడైతే క్రీస్తువైతే ఆ మాట మాత్రం చెప్పుమని జీవము గల దేవుని తోడని నీకు ఆ తప్పుడు సాక్ష్యాన్ని బట్టి మరి కయప ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయినా, ఎందుకంటే ఆయన ఆ సాక్ష్యాలకు ఎంతో వారికి తర్బీలు ఇచ్చి పంపినప్పటికీ వారు అక్కడ సమాధానం చెప్పలేకపోయినారు, పొంతన లేకపోయింది. అందుకనే మరి ఇటు అంటే ఈ విధంగా అడిగి వచ్చే సాక్ష్యాన్ని ఆధారం చేసుకొని ఆయన్ని శిక్షించవాలని ఆయన ఆలోచించాడు అన్నమాట. క్రీస్తు అయితే ఆ మాట మాత్రం చెప్పుము, జీవము గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నాను. మరి ఈ విధంగా సాతాను ఆయన ఈ కయప సాతాను చేత ప్రేరేపించబడి యేసు ప్రభువును ఆ విధంగా 3 సార్లు మళ్ళీ ఆయన కూడా సైతాన్ ఏ విధంగా అయితే ఆ యొక్క ఉపవసించిన దినములలో యేసు ప్రభువును శోధించినా కూడా యేసు ప్రభు అక్కడ సాతాను జయించిన విధంగా ఇక్కడ కూడా మరి క్రీస్తు యేసు సమాధానం చెప్తున్నాడు. మరి ఈ యొక్క మార్కు రాసిన సువార్త 5:7 చూసినట్లయితే మనము 5:7 యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచకుమని దేవుని పేరిట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేక వేసింది. యేసు ప్రభు అక్కడ గెరాసిన దేశంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక అపవిత్రాత్మ పడిన మనిషి అతని దగ్గరకు పోయి అతన్ని స్వస్థపరుస్తాడేమో అని ఆ యొక్క అపవిత్రాత్మ పడిన మనిషి ఈ విధంగా, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకుమని దేవుని పేరిట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేక వేశాను. అదేవిధంగా ఇక్కడ కయప కూడా శపథం చేస్తున్నాడు. ఏంటి? నీవు దేవుని కుమారుడు అయితే, సజీవుడైన దేవుని క్రీస్తు అయితే ఆ మాట మాకు చెప్పుము, జీవము గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నాను. జీవము గల దేవుడు యేసు ప్రభు. మరి ఆయన్ని ఈ విధంగా సాక్షాత్కారం లేకపోయినప్పటికీ ఈయన ఆయన్ని చిక్కుల్లో పెట్టి మరి ఆయన ద్వారా ఈ యొక్క సాక్ష్యాన్ని 3 ద్వారా ఆయన ద్వారా వినాలని, మీరు ఆయన్ని శిక్షించాలనే ఉద్దేశంతో మరి కయప ఈ విధంగా ఆయన్ని అడుగుతున్నారు. మరి కయపను చూస్తే మనము ఇతను చాలా లంచగొండి, మరి ఎన్నోసార్లు మనము కయపను గురించి అనేక మంది చెప్పినది విన్నాము. ప్రధాన యాజకుని ఉద్యోగము ఆయనకు క్రీస్తు 25వ సంవత్సరంలో ఇవ్వబడింది. సద్దుకాయపడింది ఇతను, అంటే ఇతరుల పునరుద్ధానము అంటే యేసు ముఖ్యంగా ద్వేషించేవాడు, ప్రవచించిన వాడు. ఇతను ఒక బిలాన్ లాగా తెలియని ప్రవచనం చెప్పాడు. అదేంటంటే యోహాను 18:14 యోహాను 18:14 కయప ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవటం ప్రయోజనకరమని యూదులకు ఆలోచన చెప్పినవాడు. ఇతను తెలియని ప్రవచనం చెప్పేవాడు అన్నమాట. కయప ఏమిటది? ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవటం ప్రయోజనకరమని యూదులకు ఆలోచన చెప్పేవాడు. ఇతనే కదా రోమా ప్రభుత్వం మనపై
భయపడి మన యొక్క స్థలాన్ని అంటే యేసు ప్రభు చేయించిన అద్భుత ఆశ్చర్యకార్యాలను చూసి మరి ప్రజలందరూ ఆయన దగ్గరకు తిరిగినప్పుడు వారు మన స్థలాన్ని ఆక్రమిస్తారనే యొక్క మాటలు కూడా ఆయన సంహరించారు, డిస్కస్ చేశారన్నమాట. మరి ఆ విధమైనటువంటి కైప ఇప్పుడు ఏమంటున్నాడంటే, నీవు క్రీస్తు అయితే ఆ మాట మాతో చెప్పుమని జీవము గల దేవుడు తోడని నీకు ఆనగట్టుచున్నాను. జీవము గల దేవుడు అపోస్తల కార్యములు 14:15. దయచేసి త్వరగా. అయ్యలారా, మీరెందుకు ఇలాగ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండి సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలని మీకు సువార్త ప్రకటించుచున్నాము. మరి లుస్త్రలో పౌలు, బరబ్బా ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశారు. మరి అక్కడ వారు చేసిన ప్రసంగాలను బట్టి, వారు చేసిన స్వస్థతను బట్టి అక్కడ ఉన్నటువంటి వారు ఏం చేస్తున్నారంటే, వారికి ఒక దూడలు అంటే, అయ్యలారా మీరు ఏమి చేయుచున్నారు? బరబ్బా, పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములు చించుకొని సమూహములలోనికి చొరబడి, అయ్యలారా మీరెందుకు ఇలా చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావము నందు మీ స్వభావం వంటి స్వభావం గలవారమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగబడినని మీకు సువార్త ప్రకటించుతున్నాము. మరి వారు ఎంత చక్కగా చూడండి, బరబ్బాను మరి పౌలు గారు వారికి జంతువును, ఆవును అంటే ఎద్దులను బలించి ఏదో వారిని పూజించాలనే ఉద్దేశంతో వారి యొక్క పెద్దలు చేస్తున్నప్పుడు వారు అది వ్యర్థమైన వాటిని విడిచిపెట్టమని ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉన్న సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నామని చెప్తున్నారు అన్నమాట. మరి జీవము గల దేవుని వైపు మనం తిరిగి ఆ సువార్తను మనం కూడా ప్రకటించడానికి సిద్ధపడాలన్నమాట. మరి యేసుప్రభు వారు ఇక్కడ ఏమైనా సమాధానం ఇస్తున్నారంటే, నీవన్నట్టే ఇది మొదలుకొని 64వ వచనం, మనుష్య కుమారుడు సర్వశక్తిని కుడిపార్శ్వమున కూర్చుండుటయు ఆకాశం వేలాడుటయు వచ్చుటయు మీరు చూతురని చెప్పగా ప్రధాన యాజకుడు తన వస్త్రము చుంపుకొని వీడు దేవదూషణ చేశానని మనకిక సాక్షులతో పని అయ్యింది. ఇదిగో ఈ దూషణ మీరు ఇప్పుడు విన్నారు, మీకేం తోచుచున్నదని అడిగాను. అందుకు వారు వీడు మరణమునకు పాత్రుడని. మరి మనుష్య కుమారుడు తలవాల్చుకున్నట్టుగాను నక్కలకు బయలుండను, ఆకాశ పక్షులకు గూడుండను. మనుష్య కుమారుడు తలవాల్చుకున్నట్టుగాను స్థలం లేకుండా ఉంటుంది. మరి 16 చూసినప్పుడు 16-13 కూడా మత్తయి రాసిన సువార్త 16-13. యేసు పిలుపుదైన కైసరయ ప్రాంతంలో వచ్చి మనుష్య కుమారుడు ఎవరని జనులు చెప్పుకొనొచ్చున్నారని తన శిష్యులను అడుగగా వారు కొందరు బాప్తిస్మిచ్చి యోహానని చూడండి, మనుష్య కుమారుడు ఎవరు అనుకుంటున్నారని జనులు చెప్పుకొనుచున్నారని యేసు ప్రభువే అడుగుతున్నారు. మరి మనం ఇందాక పాటలు పాడుకున్నాము, అంతవరకు పొడిగారు ఆకాశ పక్షులకు గూడు, మనిషి కుమారుడు తలవాల్చుకున్నట్టుకైనా స్థానం లేదు. మరి దేవాతి దేవుడు మన కొరకై ఈ భూలోకంలో మన కొరకై ఆయన తన యొక్క ప్రాణం పెట్టడానికి సిద్ధపడి వచ్చినప్పుడు మరి ఈ లోకంలో ఆయనకు ఎటువంటి సన్మానాలు జరిగాయి, ఆయన ఏ విధంగా ఈ లోకంలో బ్రతికాడు, మరి మనిషి కుమారుడిగా ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు, ఎన్ని అనుభవించాడో మనం చూస్తున్నాము. మరి ఆయన కుడి పార్శ్వమున కూర్చుండటంలో సర్వశక్తిని కుడి పార్శ్వమున కూర్చొని
కంటేను ప్రభుత్వము కంటేను ఈ యుగమునందు మాత్రమే గాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వన కూర్చుండబెట్టుకుని ఉన్నాడు. చూసారా, ఎంతో అన్ని నామములు కన్నా ఎంతో గొప్ప నామం కలిగిన దేవాతి దేవుని తన కుడి పార్శ్వన దేవాతి దేవుడు తండ్రి అయిన దేవుడు కూర్చోబెట్టుకుని ఉన్నాడు. ఆయనకు ఈ యుగమందే కాదు, రాబో యుగమందు కూడా ఆయన మనిషి కుమారుడు దేవాతి దేవుడే. అందుకే ఆయన కుడి పార్శ్వన కూర్చొని పెట్టి ఉంటున్నాడు. సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారం కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వం కంటేను ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామం కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వన కూర్చోబెట్టారు. మరి మనం చూస్తున్నాము, స్టెఫెన్ కూడా దేవాది దేవుడు కుడి పార్శ్వన కూర్చొని చూసి తన యొక్క ప్రాణం విడిచిపెట్టి ఉంటున్నాడు. మరి మనము ఇంకా ఎంతోమంది మరి ఈ యొక్క మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయంలో దావీదు కూడా ఆయన్ని తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండుట చూసి ఉంటున్నాడు అన్నమాట. దావీదు తన యొక్క ప్రభువు అతన్ని ఆహ్వానించి తండ్రి కుడి పార్శ్వమున కూర్చోబెట్టి ఉన్నాడు. మరి దేవాతి దేవుడు మరణమును జయించి తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉండగా మనల్ని కనికరించి మనల్ని కూడా ఆ యొక్క మహదైశ్వర్యంలో నడిపించడానికి ఆయన మన కొరకే స్థలం సిద్ధపరచుటకై అక్కడికి వెళ్ళి ఉంటున్నాడు. ప్రధాన యాజకుడు తన వస్త్రము చిక్కుకొని వీడు దేవదూషణ చేశానని మనకి ఇక్కడ సాక్షులతో పని అయింది, ఇదిగో ఈ దూషణ మీరు ఇప్పుడు విన్నారు, మీకేమి తోచుచున్నది చూస్తున్నానని. అందుకు వాడు వీడు మరణమునకు పాత్రుడని. మరి ప్రధాన యాజకుడు ఈ యొక్క దేవాది దేవుని యొక్క మాటలు సాక్ష్యాన్ని విని ఆయన బట్టలు చెప్పారు. మరి ఈ యూదులకు ఈ యొక్క పెద్ద ఆనవాయితీ పోతుంది. ఎక్కడ వారికి కోపం వచ్చినా మరి దుఃఖం వచ్చినా బట్టలు చెప్పుకోవాలి. మనము యాకోబును చూసినప్పుడు తన యొక్క కుమారుడు, ప్రియమైన కుమారుడు యోసేపు ఇంటికి వారి యొక్క ఆయన యొక్క అంగీని తీసుకొని వచ్చి వారి యొక్క సహోదరుడు, నీ కుమారుడు ఒక దుష్ట జంతువు చేత పట్టుబడుతున్నాడు అని ఆ యొక్క అంగీని తీసుకొని వచ్చి యాకోబు ఇచ్చి, ఇది నీ కుమారుడే నాకు చూసుకోవాలని యాకోబును అడిగినప్పుడు యాకోబు తన బట్టలు చూసుకొని అందలాచని గోడె బట్ట కట్టుకొని అందలాచని అని మరి మనము యాకోబును చూస్తాం. అదేవిధంగా ఇప్పుడే మనం చదువుకున్నాము, వీరు కూడా పౌలు బలపౌలు కూడా వారి యొక్క విగ్రహాలను చూసి వారు ఎంతో అక్కడ బోధించారు, వారిని ద్రౌపది అన్నారు, ఎంతో అన్నారు, వారి యొక్క ప్రసంగాలు వాక్యాలు విన్నారు, ఎంతో మంది స్వస్థపరిచారు. అవన్నీ చూసినప్పటికీ మరి ఆ యొక్క ప్రజలు ఇంకా విగ్రహాలలో ఉన్నారని వారు బట్టలు చూసుకుంటున్నారు. మరి అది ఒక ఆనవాయితీగా యూదులలో ఇది కోపం వచ్చినా దుఃఖం వచ్చినా వారు బట్టలు చూసుకోవడం చేస్తున్నారు. కానీ మనం ఇక్కడ యోవేలు 2:12-13 చూసినప్పుడైతే యోవేలు 2:12-13 ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణ వాత్సల్యము గలవాడు, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడు నైంది. తాను ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును కనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టుకు తిరుగుడి. ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకొని
పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పనార్పణను మీకు దీవెనగా అనుగ్రహించును. అనుగ్రహింపబడని ఎడల ఎవడు చెప్పగలడు? మరి ఆ విధంగా మన హృదయములను చెప్పుకొని, వస్త్రములను కాదు, మన హృదయములను చెప్పుకొని దేవాది దేవుడు ఆ యొక్క ఆశీర్వాదాలను పొందుటకు ఆయన చెంతకు రండి అని దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. మరి చివరిగా ఆయనను అరచేతులతో వారు కొట్టి ఉంటున్నారు. ఇక్కడ చూడండి, మీకేమి తోచుచున్నదని అడిగాను. అందుకు వారు వీడు మరణమునకు పాత్రుడని. అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్మి వేసి ఆయనను గుద్దిరి. కొందరు ఆయనను అరచేతులతో కొట్టి, క్రీస్తు నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపమన్నది. మరి మనం ఇది 53 యెషయా 53లో మనం చూస్తున్నాం. అది మన అతిక్రమం చొప్పున ఆయన నలుగొట్టబడను అనే విధంగా ఆయనను ముఖం మీద కొట్టి మరి ఉమ్మి వేట అరచేతులతో కొట్టారు. మరి యేసు ప్రభు అయితే మమ్మల్ని చూడుము నా అరచేతుల్లో నేను చెప్పుకొని ఉంటున్నానని దేవాది దేవుడు తన యొక్క ప్రవచనంలో చెప్పి ఉంటున్నాడు. మరి ఆ విధంగా దేవాది దేవుడు మన కొరకై ప్రాణం పెట్టి మరి ఈ యొక్క మౌనంగా ఉంట ఆయన దేవునికి విధేయత కలిగి, విధేయత అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 5:8 చూసినట్లయితే, శరీరధారి ఉన్న దేవుడు మహాయానంతోనూ కన్నీళ్లతోనూ తన మరణం నుండి రక్షింపగల వారికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడదు. ఆయన కుమారుడు తాను పొందిన శ్రమ వలన విధేయతను నేర్చుకోలేదు. ఆ విధేయత వలనే దేవాది దేవుడు తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చుటకు తన్ను తాను సమర్పించుకొని మౌనంగా ఉండి మన కొరకై తిరిగి రాబోతున్నాడు. అపోస్తల కార్యంలో మనం చూసినట్లయితే మేఘాల నుండే వస్తున్నాడని అపోస్తల కార్యములు 1:11 గల్లే మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చనని వారితో చెప్పాను. మరి ఈ విధముగా యేసు ప్రభువు వారు మళ్ళీ తిరిగి మేఘాల నుండి రాబోతున్నాడు. ఆ రెండవ రాక సమయంలో మనము ఈ లోకంలో ఉన్నాము. మరి మనమైతే సిద్ధపడి మరి ఆ రెండవ రాకంలో మనము ఆకాశం మధ్యాకాశానికి ఎత్తబడే విధంగా సిద్ధపడుటకు దేవాతి దేవుడు మనకు తోడై ఉండి మనల్ని నడిపించి ఆశీర్వదించుగాక. చిన్న ప్రార్థన చేసుకుంటాం. ఒక దేవా సర్వశక్తిమంతుడా, మీ ఘనమైన నామమునకు వేలాది స్తోత్రం నాయన. ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రములు తండ్రి. అవును ప్రభువా, మీ తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చుటకు మీరు ఈ లోకంలో నాయన జీవించినప్పుడు తండ్రి ఎంతో విధేయతగా తండ్రి ఆయన యొక్క చిత్తం నెరవేర్చుటకు మీరు శ్రమను ఉంది నాయన. మీ యొక్క ప్రాణములు మా కొరకే పెట్టి నాయన తిరిగి లేచి ఉంటున్నారు తండ్రి. అవును ప్రభావం మేమైతే నాయన ఈ లోకంలో జీవించినప్పుడు తండ్రి అనేకమైన కష్టములు శ్రమలు మాకు వచ్చినప్పుడు నాయన మేము నిరాశ నిస్పృహలతో వెళ్ళిపోతున్నాం నాయన. తండ్రి మీరు కనికరించి తండ్రి మాకు దయచేసిన ఈ యొక్క శ్రమ మన చరిత్ర ధ్యానం బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. ఈ వాక్యానుసారమైన జీవితం మేము కలిగి మేము మీ చిత్రానికి లోబడి మీ ధైర్యత కలిగి మీ బిడ్డలుగా జీవించినప్పుడు సహాయం చేయాలని యేసు నామమున వేడుకుంటున్నాం.